ఎవరికి ఏది ఇష్టమైతే వాళ్ళకి హాయిగా చేసుకునేవాయా, వాళ్ళు అనుకుందాన్ని వాళ్ళు పొందుతారని భగవద్గీతలో చెప్పాడు ఆయన. మనం ఎప్పుడు కూడా నమ్మితే దీన్ని నమ్ము, లేకపోతే నశించు అనే వాదం ఇప్పుడు కూడా మన వాళ్ళ దగ్గర లేదు. ఆలోచనకి పూర్తి స్వాతంత్ర్యాన్ని ఇచ్చినటువంటి జాతి మన భారతీయ జాతి. ఆలోచన అనేది నీకు భగవంతుడు ఇచ్చినటువంటి సొత్తు, దాన్ని మంచిగా వాడు. ఆలోచించేది సవ్యంగా ఆలోచించు. నువ్వు ఒక్కడివే ఉండాలా, నీతో పాటు సమాజం ఉండాలా. సమాజం ఉండాలి అంటే అందరూ కలిసి ఉండాలి. కలిసి ఉండాలి అంటే మనుషుల మనం పుర్రెకొక బుద్ధి, జిహ్వకో రుచి. అప్పుడేం చేయాలి? నీ రుచిని నేను గౌరవించాలి, నా రుచిని నువ్వు గౌరవించాలి. ఇది మతం దాకా కూడా పెడుతుంది కదా. ఖచ్చితంగా నీ మతాన్ని నువ్వు ఆచరించాలి, నా మతాన్ని నేను ఆచరించాలి. నా మతాన్ని నువ్వు గౌరవించాలి, నీ మతాన్ని నేను గౌరవించాలి. మన ఇద్దరం కలిసి ఉండాలి, ఇద్దరం కలిసి సమాజాన్ని గౌరవించాలి. ఇది మన వాళ్ళు మనకి చెప్పినటువంటి మాటలు.